నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మడికయ్యల శివాలయం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం. పట్టణంలోని మడికయ్యల శివాలయం శ్రీ యోగభోగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి హాజరయ్యారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని వక్ఫ్ భూముల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం నాయకులు అన్నారు. మడికయ్యల శివాలయం శ్రీ యోగభోగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం జరిగింది. ఆలయ పాలక మండలి అధ్యక్షులుగా కొప్పుల వెంకటరమణ, సభ్యులుగా భవానీ వరప్రసాద్, మల్లికారాణి, మల్లికా శివకుమార్, ప్రకాష్ నాయుడు, లక్ష్మీ నరసింహమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి, ఆలయ చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి, హాజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తులసి రామకృష్ణ, బీజేపీ నాయకులు జబ్బల శ్రీనివాసులు, బెల్లెరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాలక మండలి కమిటీ సభ్యులు పసుపులెట్టి హరిప్రసాద్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా 50,116 రూపాయలు అందజేశారు. పాలక మండలి సభ్యులు సేవా దృక్పథంతో ఆలయ అభివృద్ధికి కృషి చేసి ప్రజలందరికీ మన్ననలు పొందాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. శత సంవత్సరం దీర్ఘమాయు యజమానస్య మనోవాంఛ. చిప్పిలి గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా నన్ను నియమింపబడిన కారణమున నేను విచక్షణ జ్ఞానముతో నిర్భయుడినై దేవాలయ అభివృద్ధి దృక్పథముతో ఏడాను నన్ను వెనకాల ఉండు, ఒక 5-10 నిమిషాలు చేస్తా. ఎప్పుడో సరేనా 2 రోజులు ఒక గుడికి ధర్మకర్త కానీ చైర్మన్ కానీ ఇవ్వడం వచ్చింది పూర్వజన్మ సుకృతం. మీకు ఒక సందర్భం కనిపిస్తుంది. ఈ సందర్భానికి బాధ్యతగా గుడికి చాలా మంచిగా చాలా బాధ్యతగా పనిచేయాలి. పనితీరు ఎలా ఉండాలంటే ఈ రోజుకి రేపటికి ఆలయ అభివృద్ధి, ఆలయ నిర్మాణం, వచ్చే ప్రజలకు వాళ్ళు చేసే దర్శనాలకు వాళ్ళకు సేవలకు మొత్తం సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలా. ఇంకా మంచి ఈ రోజు నుంచి రేపు ఇంకా బాగుండాలి, రేపటి నుంచి మొన్నటికి ఇంకా బాగుండాలి. ప్రతి మనిషి వచ్చే మనిషికి పూర్తిగా సేవా అంకిత భావంతో పూర్తి స్థాయిగా గుడి ఆవరణ పరిశుభ్రంగా పెట్టాలా. దానికి మంచి పూజలు మనుషులు ఎలా వస్తారో వాళ్ళకి వాళ్ళ పూజలు సకాలంలో అందేటట్టుగా చూడాలన్నా అన్ని విధాలుగా ప్రజలకు గుడితో అనుసంధానం చేయాలి.
ఆ అనుసంధానం చేసినప్పుడు ఎక్కడ వచ్చే భక్తాదులకు ఏ కష్టాలు లేకుండా వాళ్ళకు పూర్తి స్థాయిగా మనం సౌకర్యాలు కల్పించే బాధ్యత ఆలయ కమిటీ. ఆలయ కమిటీ అంటే నేనేదో ఇప్పుడు ఎమ్మెల్యే అంటే నేను ఊరికి పెద్ద కాదు, నేను ఊరికి సేవకుడు, మదనపల్లి కాన్స్టిట్యున్సీకి సేవకుడు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల అవసరాలు, అభివృద్ధి, సంక్షేమం పూర్తి బాధ్యతగా పనిచేసే బాధ్యత నాది. ఆ విధంగా నేను ఎమ్మెల్యే అయిపోయినానని చెప్పి ఏదో హంగామాలు చేసి ఇదంతా ఫాల్స్ చేసేది పద్ధతి కాదు. మనం ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాలా, మనకు జవాబుదారీతనం ఉంది, ప్రజలకు మనం బాధ్యతగా ఉండాలా. మేము ఎప్పుడు కూడా మనము అదే బాధ్యతతో పనిచేయాలి. అందుకోసం ఈరోజు ఏదైతే ఇంత బాధ్యతగా ఇంకా మంచిగా మీకు శివాలయం చరిత్ర కూడా మనం కమిటీ వాళ్ళు తెలుసుకోవాలి. శివాలయం ఎప్పుడు నిర్మాణమైంది, ఏ విధంగా అయింది, దీనికి ఏమేమి ఉన్నాయి, దీని అభివృద్ధి ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ గుడికి మనం ధర్మకర్తలుగా ఉన్నాము ఆ గుడి చరిత్ర కూడా చాలా అవసరం. దానికోసం దీనికి ఈరోజు కూడా ఐఎఫ్ఆర్లో టైటిల్ డీడ్ నెంబర్ ఉంది. ఆ టైటిల్ డీడ్ ఎప్పుడు పుట్టింది, ఏ సందర్భంలో ఇచ్చారు, ఎప్పుడు నిర్మించారు, ఇవన్నీ మనం తెలుసుకొని ప్రజలకు మంచి సౌకర్యాలు ఇస్తే ఈరోజు మనము ఎవరైతే చైర్మన్ ఉన్నారో, మన సభ్యులు ఉన్నారు, మీరందరూ ఒక్కొక్క బాధ్యత తీసుకొని వచ్చే భక్తాదుల కోసం ప్రతిరోజు ఈ సోమవారం మీరు ఎవరైనా 2, మంగళవారం లేదా 3, ఆ విధంగా ఉంటూ మీకు మెరుగైన సేవ మహిళల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో మెంబర్స్, మీరు మహిళా లైన్లో వాళ్ళకి సౌకర్యం కల్పించారు, మీరు మగవారి లైన్లో మీరు చైర్మన్ గారు దీన్ని మానిటర్ చేయాలి. ఈ విధంగా మీరు మంచి సేవ అంకిత భావంతో పనిచేసి రేపు ఎక్కడన్నా మనం పోతే మడికాయల శివాలయం పోతే కమిటీ వాళ్ళు మనకు చాలా సహకరిస్తారు, చాలా బాగా పూజ చేస్తారు, అందుబాటులో ఉంటారంటే వచ్చే భక్తాదులకు సౌకర్యాలు ఇస్తాయి. గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మాకు ఈ పదవి లభించినది. ఈ పదవి లభించినందుకు ఒక ఎమ్మెల్యే గారికి, మా కూటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గుడి అభివృద్ధికి ముందు గుడి నడిపిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. పాత పురాణం గుళ్ళు, అదేవిధంగా నూతన గుళ్ళు మదనపల్లి నియోజకవర్గంలో అనేకం ఉన్నాయి. అటువంటి మదనపల్లి నియోజకవర్గంలో ఇక్కడ శివాలయం, మడికాయల శివాలయం అనేది ప్రసిద్ధిగాంచినది, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అటువంటి ఆలయానికి మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో మన కొప్పల వెంకటరమణ గారు చైర్మన్ కావడం, అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది కష్టపడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులకు కూడా డైరెక్టర్లు రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మేము ఒకటే చెప్తూ ఉంటాము, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందనే దానికి ఈరోజు వీళ్ళ ఉదాహరణ. ఎందుకంటే మేము ఎవరు రికమెండ్ చేసింది కాదు, డైరెక్ట్ పార్టీ ప్రోగ్రామ్ కమిటీ నుంచి వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మేము వీళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మనమంతా కుటుంబ సభ్యులే. చిన్న ఏదన్నా తేడాలు వచ్చినా కూడా మనందరం కూర్చొని, ఎందుకంటే మీకు దైవం సంబోధం ఎందుకుందంటే శివరాత్రి ముందే మీకు ఈ పదవి రావడం, మీరు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. ఎందుకంటే గత శివరాత్రుల కంటే ఇంకా మీరు బాగా నిర్వహిస్తే మీ కమిటీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీ అందరికీ, చైర్మన్లకు, డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందులోనే ఇంకో ఇది కూడా ఉంది. ఎందుకంటే మన వరప్రసాద్ చిప్పిలి వాసి, వాళ్ళ నాన్న చంద్రాయుడు ఈ శివాలయం కావచ్చు, అయ్యప్ప గుడికి కావచ్చు, ఈ చిప్పిలి ప్రాంతంలో ఏ జరగాలన్నా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొడుకుగా అవకాశం రావడం, ఈరోజు వరప్రసాద్ తన సొంత నిధులతో దేవాలయం డెవలప్మెంట్కు ఇప్పుడే పెద్దలు నరసింహారెడ్డి అన్న గారు అందరూ ఇక్కడే ఉన్నాం 50,116లో ఇవ్వడం, దేవుడు వరప్రసాద్ కుటుంబానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లందరికీ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎంతోమందికి పదవులు రావాల్సి ఉంది కష్టపడిన వాళ్ళకు, త్వరలోనే అవన్నీ కూడా
మేము మా అధినేత దృష్టికి తీసుకుపోయి అందరికీ పదవులు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏమంటే వెంకటరమణ మా గ్రామ అల్లుడు, బసినకొండ గ్రామ అల్లుడు. ఆయన వాళ్ళ అత్తగారిని అదే ఊరిలో ఇచ్చి తిరిగి అక్క కూతురునే చేసుకున్నాడు కాబట్టి మా సుపరిచితులు ఆయన దాదాపు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళం. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఇక్కడ ఒకటి యోగభోగేశ్వర స్వామి ఆలయం అంటే ఒక విశిష్ట చరిత్ర ఉంది. ఇప్పుడు మన చైర్మన్ గారు అయితేనేమి, ఈవో గారు అయితేనేమి, అర్చకులు విశ్వేశ్వర శాస్త్రి అయితేనేమి, వీళ్ళందరూ కూడా పాలు నీళ్లు మాదిరిగా ఉండాలి. చేపలు పట్టేవాడు చేపలు మాదిరిగా ఉండకూడదు. ఎందుకంటే ముగ్గురికే కోఆర్డినేషన్ ఉంటేనే అభివృద్ధి అంటూ గుడిది జరుగుతుంది. ఇది నా ఒక్క సలహా అంతే. మిగతా అంతా కూడా మిగతా డైరెక్టర్లు, మెంబర్లు అందరూ చూడాల్సిందిగా కోరుతాను. మదనపల్లి నియోజకవర్గంలోనే అతి ప్రాచీన దేవాలయం శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికల శివాలయం పాలక మండలి ప్రమాణ స్వీకారానికి కూటమి నాయకులందరూ ఇచ్చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే మదనపల్లిలోని అతి ప్రాచీన పురాతన దేవాలయమైన మడికల్ శివాలయానికి ఈరోజు మా అన్న చాలా సీనియర్ నాయకుడు, ఈ స్థానిక పంచాయతీ పెద్ద మా రమణన్న గారు అధ్యక్షుడు గాను, మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు చాలా మంది బీజేపీ మరి జనసేన నాయకులు అందరూ కలిపి ఈరోజు ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి పదవులు రావడానికి సహకరించిన కూటమి నాయకులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో కష్టపడ్డ నాయకులకి, కార్యకర్తలకి ఈరోజు ఒక బాధ్యత గల పవిత్రమైన యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలిగా వారికి పదవులు వరిస్తూ ఈరోజు వాళ్ళ ప్రమాణ స్వీకారం వచ్చిన కూటమి నాయకులకి, కూటమి నాయకుల తరఫున అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, పార్టీ నాయకులకి, సీనియర్లకి, మహిళా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగ భోగేశ్వర మడికల్ శివాలయం చైర్మన్ గా, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కూటమి నాయకులు అందరి తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆలయ పవిత్రతను కాపాడుతూ ఆలయ అభివృద్ధికి ఛాయశక్తుల కూటమి ప్రభుత్వం తరఫున అందరి తరఫున సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే ఆలయ అభివృద్ధికి వీళ్ళు ఛాయశక్తుల కృషి చేస్తారని చెప్పి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనపల్లిలో ఎంతో పురాతనమైనటువంటి ఈ ఆలయానికి చైర్మన్ అయినటువంటి మా రమణన్న గారు ఎంతో గౌరవం తెచ్చి ఈ గుడిని అభివృద్ధి బాటలు నడిపిస్తాడని చెప్పి మేమందరం కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఈ గుడికి కమిటీ మెంబర్లుగా, డైరెక్టర్లుగా అయినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, ఏదైనా కానీ మొట్టమొదటిగా బలహీన వర్గాలకు, దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఆలయ కమిటీ మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మానపల్లికి చరిత్ర ఉన్న మడికైల శివాలయం గుడికి చైర్మన్గా నా సోదరుడు కొప్పల వెంకటరమణ, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే మన సుధాకర్ సోదరుడు చెప్పినట్టు కూటమి ప్రభుత్వంలో బలహీన వర్గాలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులకి అపారంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బీసీలకు, వెనుకబడిన వర్గాలకి సంబంధించిన వ్యక్తికి ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా ఈరోజు పార్టీ డైరెక్ట్ గా ఏదైతే 3 సార్లు గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారో ఆయన అనుభవము, ఈ పార్టీ యొక్క నిజాయితీగా పనిచేసిన దానికి ప్రతిఫలంగాను, అదేవిధంగా మన కొప్పల రమణన్న గారికి మామూలుగా దేవుడి భక్తి, శివాలయం అంటే చాలా ఇష్టము, ఎప్పుడూ కూడా శివాలయానికి వచ్చేవాడు. ఆయనకే ఇలాంటి అవకాశం కల్పించినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు ఈ కురుబ కులానికి సంబంధించి మా కొప్పల రమణన్న గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా మా మల్లికమ్మకు ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వక్ఫ్ భూములను అడ్డగోలుగా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మను కలిసి వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బీపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో వక్ఫ్ భూముల బదలాయింపులపై ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములు ముస్లిం సమాజ శ్రేయస్సు కోసం దాతలు దానం చేసినవి తప్పితే ప్రభుత్వ భూములు కావన్నారు. గుంటూరులోని అంజుమన్ ఇస్లామియాకు చెందిన 71 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం డీనోటిఫై చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రహమతుల్లా ఖాదర్, గుంటూరు రఫీ, మహమ్మద్ యూనస్, మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజాం, ఎస్ఏ కరీముల్లా, కౌన్సిలర్ బిఏ కాజా తదితరులు ఉన్నారు. ఈరోజు మనమందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ మళ్ళా అన్న కానీ రావడం జరిగింది. వచ్చి కలెక్టర్ ఆఫీస్లో రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఒక్బోర్డ్ ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను అమ్మేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కుటుంబ ప్రభుత్వం అందరూ దీన్ని ఆపాలని మనము అర్జీ ఇచ్చేదానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఇట్లాంటి ఎందుకంటే దర్గా ఆస్తులు ఉన్నాయి, మసీద్ ఆస్తులు ఉన్నాయి. అది అన్నీ పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తులు ఇవి. ఏ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు, మా బ్రిటిష్ వాళ్ళు కానీ ఇవ్వలేదు, ఎవరు కానీ ఇవ్వలేదు. అది పెద్దలు ప్రేమ కోసము మన ఆస్తులు ఉన్నాయని మసీదులకు ఇట్లే దర్గాలకు ఇవ్వడం జరిగింది. ఈ ఆస్తులు మనమందరము ముస్లిమ్స్ అందరము కాపాడాల్సుకొని పోయి మనము దాని మీద ఇప్పుడు గుంటూరులో అమ్మేస్తున్నారు, మళ్ళా వచ్చే కాలంలో ఇంకా ఎక్కడన్నా అమ్మేస్తారు. ఇట్లా అన్నీ జరుగుతాయి. దానికి కాపాడాలని మనము అర్జీ ఇచ్చేదానికి మనం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దాన్ని మనమందరము ముస్లిమ్స్ అందరూ దాన్ని కాపాడాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ భూములు మా పూర్వీకులైనటువంటి పెద్దలు ఈ భూములను ఆ ప్రాంతానికి సంబంధించిన దర్గాలకో, మసీదులకో, లేకపోతే ముస్లిం మైనారిటీలు ఉండే ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఏదైనా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ భూములను వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే దానం. దానికి ఎవరికి హక్కు సంబంధాలు ప్రభుత్వం నుంచో డీకేటీ భూమి నుంచో ఎటువంటి కాదు. వాళ్ళ సొంత భూములను వక్ఫ్ చేయడం జరిగింది. అంటే ఆ మసీదుకి, ఆ దర్గాకు అది ప్రత్యేకంగా దానికి అభివృద్ధి చెందడానికి కావాల్సింది వాళ్ళు ఆ రోజు అనుకొని వక్ఫ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నది. ఈ మా భూములను ప్రభుత్వం ప్రైవేట్ తరం చేయడం చాలా సబబు కాదు. ఇది మాకు జరుగుతున్న అన్యాయం. మేము ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఏ ఉద్దేశంతో మా పూర్వీకులు ఈ భూములను అన్యాక్రాంతం చేయకుండా ఆ మసీదుకో, ఆ దర్గాకో, దానికి సంబంధించిన వక్ఫ్ ఏదైతే చేసినారో దానికే ఉపయోగించుకోవాలి. లేదా ప్రభుత్వం ఏదైనా ఇంకా మంచి మనసుతో ముందరకు వస్తే దానికి విద్యా హబ్గా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గానో ఏదైనా ఆడ నెలకొల్పి మా ముస్లిం సమాజంలో ఉండే పిల్లలకు చదువు నేర్పించి ఉద్యోగాల్లో, లేకుంటే స్కిల్ సెంటర్స్, ఎంఎస్ఎంఈ సెంటర్స్ ఇట్లాంటి ఏదైనా ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఉపయోగపడేలా దానికి చేయాలే. కానీ ప్రైవేట్ పరంగానో ఇంకోటి పరంగానో మా భూములు దారాదత్తం చేయడం మేము ఒప్పుకోము. ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారికి అందరి సమక్షంలో, అందరి నాయకుల సమక్షంలో మేము ఇచ్చి యావత్తు ఈ కార్యక్రమానికి మా మైనార్టీ అధ్యక్షులు వారు ఖాదర్ బాషా గారు, హాఫీజుల్లా ఖాన్ గారు అందరూ రాష్ట్రం మొత్తంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అందరికీ కూడా ఈ ప్రజల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేసుకొని మా వక్ఫ్ భూములు కాపాడాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనమందరం చూస్తున్నాం. వేల ఎకరాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీలన్నీ వాళ్ళు అది యాక్వైర్ చేసుకొని ప్రైవేట్ వాళ్ళకి కట్టబడాలని చూస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే ఏ ప్రభుత్వమో ఏ ఇదో ఇచ్చింది కాదు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటే మైనార్టీలు అందరూ కలిసి వాళ్ళు ఒక ప్రాపర్టీని చేసుకొని అందులో ఏదో ఒకటి మైనార్టీకి పనికొచ్చే విధంగా దాన్ని కట్టుదిట్టమైన పద్ధతిలో దాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఈరోజు వరకు. ఈరోజు ప్రభుత్వమే ఈరోజు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని అన్యాకృతం జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉంటే ఇంకా దానికి కాపాడుకునే వాళ్ళు ఎవరుంటారు. కాబట్టి
దయచేసి ప్రభుత్వాన్ని మనం ఒకటే చెప్తున్నాం, ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాదు, మైనార్టీలు ప్రతి ఒక్కరు ప్రజలందరూ దీనికి ముందుకు రావాలి. ఈరోజు వక్ఫ్ బోర్డు జరిగింది, రేపు దేవాదాయ శాఖ ప్రాపర్టీ జరుగుతుంది, రేపు మైనార్టీలకు సంబంధించిన క్రిస్టియన్ వాళ్ళు జరుగుతుంది. ఇవంతా జరగకుండా వాళ్ళ హక్కును కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు ఆస్తులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో మార్చి 2 నుంచి 15 కిలోల క్రేట్లతో టమాటా వేలం నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు తెలిపారు. సోమవారం మదనపల్లి మార్కెట్ యార్డ్లోని కార్యదర్శి కార్యాలయం, మదనపల్లి ములకల చెరువు, అంగుళ్లు, గుర్రంకొండ, వాల్మీకిపురం మార్కెట్ కమిటీ కార్యదర్శులు, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మదనపల్లి, వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు జంగాల శివరాం, కోసూరు చంద్రమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 15 కిలోల క్రేట్ల విధానం అమలు కోసం 3 కోట్లతో 2 లక్షల క్రేట్లు కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన రైతులు, ట్రేడర్లకు అందజేస్తామన్నారు. టమాటా మార్కెట్లో జాక్పాట్ పూర్తిగా నిషేధమని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కమిషన్ ఏజెంట్లు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ట్రేడ్ వింగ్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్. ఈరోజు గుర్రంకొండ, మొలకల చెరువు, మదనపల్లి, అదేవిధంగా అంగళ్ళు మార్కెట్ యార్డ్లో పనిచేసే కమిషన్ ఏజెంట్స్ అసోసియేషను, ట్రేడర్స్ అసోసియేషను వాళ్ళను సంయుక్తంగా ఇక్కడ ఒక మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో ప్రధానంగా చిన్న క్రేట్ల ఇంప్లిమెంటేషను, అదేవిధంగా జాక్పాట్ అనేది నిషేధించడం దాని గురించి మెయిన్గా చర్చించడం జరిగింది. వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు మెయిన్ ప్రధానంగా చెప్పడం ఏమిటంటే, అన్ని మార్కెట్లో యూనిఫామ్గా ఒకటే రోజు నుంచి స్టార్ట్ చేయగలిగితే మాకు ప్రెజర్ తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనము అన్ని మార్కెట్లోనూ, ఈ యొక్క 4 మార్కెట్లోనూ 15 కేజీల క్రేట్స్ అనేటివి మార్చి 2వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయాలని డెసిషన్ తీసుకొని వాళ్ళందరూ అంగీకరించారు. ఆ రోజు నుంచి మనము ఈ మార్కెట్లో 15 కేజీల క్రేట్లు మాత్రమే రైతు తీసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతులు తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ పొలంలోనే ఈ యొక్క క్లీనింగ్, గ్రేడింగ్ చేసుకొని రాగలిగితే మనకు మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రేడర్స్ అసోసియేషన్ కూడా పేమెంట్ ఇమ్మీడియట్గా సేమ్ రోజే పేమెంట్ చెప్పమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోనే మనకు మదనపల్లికి వచ్చే అరైవల్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. పేమెంట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఏ రోజుకు ఆ రోజు రైతుకు చెందేటట్టు చూడమని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మనము 15 కేజీస్ క్రేట్స్, అది జాక్పాట్ ఆల్రెడీ నిషేధించడం జరిగింది. ఎక్కడ జాక్పాట్ కనుగొన్నా మేము వాళ్ళను నిర్దాక్షిణ్యంగా సెక్రటరీని, అదేవిధంగా కమిషన్ ఏజెంట్స్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, సెక్రటరీ అయితే సస్పెన్షన్కి ప్రపోజల్ పంపుతాం. కాబట్టి దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ 15 కేజీస్ క్రేట్స్ అనేది మనకు మార్చి 2వ తారీఖు నుంచి వాళ్ళందరూ అంగీకరించారు. అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చిప్పిలికి చెందిన లక్ష్మీ సుకన్య మోసకారి అని, పలువురికి డబ్బులు ఇచ్చి వారు తిరిగి సొమ్ము చెల్లించినా చెక్కులు, బాండ్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడే మనస్తత్వం ఆమదని చిప్పిలి గ్రామస్తులు తెలిపారు. సోమవారం చిప్పిలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రామస్తులు మాట్లాడుతూ, స్థానికంగా ఉంటున్న రాజేశ్వరి, కృష్ణారెడ్డి దంపతులు గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే మనస్తత్వం కలవారన్నారు. లక్ష్మీ సుకన్య ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ గ్రామంలో అవసరమున్న వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ వద్ద చెక్కులు, బాండ్లు తీసుకొని ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు వసూలు చేసుకున్న తర్వాత చెక్కులు, బాండ్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతుందన్నారు. ఇందులో భాగంగానే రాజేశ్వరిని తల్లితో సమానమని మాయమాటలు చెప్పి తరుగు, కూలి, జీఎస్టీ లేకుండా బంగారు నగలు కొనిస్తానని చెప్పి 30 లక్షలు కృష్ణారెడ్డిని పూచికత్తుగా వాడుకుని 40 లక్షల చీటీలు ఎత్తుకుందన్నారు. చీటీ డబ్బులు అడిగినందుకు రివర్స్లో రాజేశ్వరి 1.20 కోట్లు ఇవ్వాల్సి ఉందని డ్రామా నడిపిందన్నారు. పోలీసులు చిప్పిలిలో విచారిస్తే లక్ష్మీ సుకన్య మోసాలు బట్టబయలవుతాయని గ్రామస్తులు తెలిపారు. దేవేందర్ అనే వ్యక్తి వాళ్ళ భార్య సుకన్య, లక్ష్మీ సుకన్య ఇట్లా మా కృష్ణారెడ్డి భార్య దగ్గర డబ్బులు తీసుకునింది. ఇంతకుముందు కూడా నా దగ్గర డబ్బులు తీసుకుని అంతా ఇచ్చినాడు. మేమంతా చిప్పిలి గ్రామస్తున్నాము. డబ్బులు అడిగితే ఏదో ఒకటి చెప్పి ఈరోజు రేపని 3 నెలలుగా చెప్తా అన్నాడు. నాకైతే డబ్బులు ఇచ్చేసి చెక్కి దింపేసినాను. ఈరోజు అక్క మామూలుగా మాకు 20,000 30,000 అంటే కృష్ణారెడ్డి భార్య, కృష్ణారెడ్డి మాకు అందుబాటులో ఉండి ఇచ్చేవాళ్ళు. పిల్లలకి చదువులు కానీ ఏదైనా మంచి చెడ్డ అంటే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనేసి ఈరోజు నిన్నట వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కల ఇంటి ముందర కూర్చున్నారు. మేము ఏమనేసి ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రెస్ వారికి
ఇంకా కంప్లీట్లు చెక్కులు అన్నీ కూడా మా తరఫున ఉన్నాయి. నా దగ్గర కూడా 2-3 చెక్కులు ఉన్నాయి. ఇంకా అక్క మాట్లాడు. ఆ అమ్మాయి నాకు 2-3 సార్లు జిఆర్టీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులు. జిఆర్టీ గోల్డ్ కొనుక్కుంటే పర్సంటేజ్ ఇస్తారక్క, మనకు జిఎస్టీ ఇవన్నీ రిటర్న్ ఇస్తారని చెప్పింది. కానీ ఒకసారి వచ్చేసి తీసుకుంటే కూడా నాకు 10-12 వేలు రిటర్న్ ఇచ్చింది. ఇంకొకసారి బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ తీసుకుంటే కూడా 6,000 ఏమో వేసింది. కానీ నేను నమ్మి అక్క 70 రోజులు గోల్డ్ డబ్బులు కడితే మనకు తరుగు కూలి లేకుండా మనకు డబ్బులు ఇస్తారక్క అని అంటే, ఇంకా మా ఫ్యామిలీలో మా అక్క కూతురికి పెళ్ళి ఉంది, గోల్డ్ కొనుక్కుందాము అని చెప్పి నేను నమ్మి 10 లక్షలు ఒకేసారి ఇంటికి వచ్చి తీసుకొని పోయింది. ఆటోలో వాళ్ళ మధ్య ఆటోలో వచ్చి తీసుకొని పోయింది. మా ఇంటి దగ్గర సీసీ కెమెరా కూడా ఉంది. ఆటోలో వచ్చి తీసుకొని పోయిండేది. తీసుకొని వచ్చి మళ్ళీ పెళ్ళి ముందరకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినాం కదా, మా గోల్డ్ కొనుక్కోళ్ళ పెళ్ళి దగ్గరికి వచ్చింది అంటే, అక్క చెన్నైకి పోతే ఆడ ఇంకా మనకు గ్రామ్ ఎక్స్ట్రా ఇస్తారు, మనకు డీజిల్ డబ్బులే కదా, బండి డబ్బులే కదా, పదామక్క అని చెప్పి పిలుచుకొని పోయింది. అక్కడ గోల్డ్ అన్ని తీసి పెట్టినాము. మళ్ళీ వచ్చేటప్పుడు అక్క వాళ్ళే మనకి ఇంటికి చేరుస్తారు, మనం ఇంత గోల్డ్ ఎత్తుకొని పోలేము, వాళ్ళ జిఆర్టీ వ్యాన్లోనే మనకి ఇంటికి చేరుస్తారని చెప్పి ఆ ఫోటోలు తీసుకొచ్చుకున్నాము. ₹1,00,000 అడ్వాన్స్ కట్టి ఫోటోలు తీసుకొని వచ్చినాము. ఇవి తీసుకున్నామని చేరుస్తామని. పెళ్ళి ఇంకా 3 రోజులు ఉండదనగా ఆ రోజు అడుగుతానే ఉంటాము, ఏం మా తీసుకొని వస్తామన్నారే, ఎవరికి రాలేదే అంటే, అక్క వస్తారక్క నేను ఇస్తాను, నీకెందుకు, ఒక రూమ్ రూమ్లో తీసుకొని మన వస్తువులన్నీ తీసుకున్నాము. ఇంట్లో కూడా అంతా బంధువులు ఉన్నారు, వద్దుక్క అని చెప్పింది. అదే మళ్ళీ మా పెళ్ళి రేపనంగా ఈరోజు అంతా ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి ఆయనకు ఫోన్ చేస్తే ఏం అంటే, లేదమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆడుకో వెళ్ళిపోయింది అని అన్నారు. మళ్ళీ పోయి వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇంకా పెళ్ళి ఉంది అని చెప్పి, కార్యం అని చెప్పి ఏదో బాధలు పడి డబ్బులు తీసుకొని మేము పోయి గోల్డ్ తెచ్చుకున్నాము. రేపు పెళ్ళి అని మంగళసూత్రం కూడా వాళ్ళ గోల్డ్లోనే కొని పెట్టినాము. మళ్ళీ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. వెళితే ఇట్లా వాళ్ళ ఇంటి ఆయన కూడా కూర్చోబెట్టుకొని చెప్పినాము, కాదమ్మా ఇట్లా చేసింది అని అంటే, వాళ్ళ ఇంటి ఆయన కూడా చూడమ్మా మీరు ఏదో బాధపడి చేసుకున్నారు కాబట్టి సరిపోయింది, ఏదో చిన్న ఫ్యామిలీ వాళ్ళ ఇంటి ఆత్మహత్య చేసుకోక ఏముందమ్మా, ఇట్లా చేయించను కూడా ఈ పాప అని వాళ్ళ ఇంటి ఆయన కూడా ఆ పాపని దండించినాడు. ఆ రోజే వాళ్ళ ఇంటికి కూడా పోయినాము. మా ముందరే ఆ పాపను దండించినాడు. చూసినాము. సరేలే ఆ రోజు నుంచి అక్క ఎట్లా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాలే అని ఆ రోజు నుంచి చెప్తానే ఉంది. రోజు మేము ఫోన్లు చేస్తానే ఉంటాము. ఆమెకు మేము డబ్బులు ఇస్తుంటే ఆమె మాకు ఫోన్ చేయాలి కదా, మేము ఎన్నిసార్లు చేసినామో నేనంతా కాల్ రిజిస్టర్ తీసినాను, మా దగ్గర అంతా ఉంది. రోజుకి ఎన్నిసార్లు తీసినాను నేను ఆ అమ్మాయికి చూడండి, రోజుకి ఎన్నిసార్లు చేసినాను. అద్దో వస్తాండక్క మాట్లాడదామక్క అని అనింది. మళ్ళీ రానేలేదు. మళ్ళీ రీసెంట్గా నిన్న మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి మీడియాని పిలుచుకొని వచ్చి నాకే 1,20,00,000 అప్పు ఇవ్వాలని చెప్పి డబ్బులు ఎక్కొట్టేది డ్రామా ఆడుతుంది ఆ పాప. మాకే మీరు బాకీ, నేను మీకు బాకీ లేదు, ఆమె బాకీ ఉంటే మేము ఏదైనా ప్రూఫ్ ఇచ్చింటాం కదా, చెక్కులో బాండో ఇచ్చింటాం కదా, మాకు ఇచ్చింది. ఏమ్మా నీకు డబ్బులు కడతానే గోల్డ్ కొంటే నాకు చెక్కు బాండ్ ఇచ్చింది. చెక్కు బాండ్ ఇచ్చి ఇందాక వాళ్ళకి జిఆర్టీ వాళ్ళు మనకి ఏమన్నా ఇవ్వాలి కదా అంటే, లేదుక నేను పూచి నీకు అట్లా వాళ్ళు ముందర పర్రు అని చెప్పి చెక్కు బాండ్ ఇచ్చి డబ్బులు ఎత్తుకొని పోయింది ఇంట్లో నుంచి. ఆ చెక్కు బాండ్ కూడా నేను చూపిస్తాను మీడియాకు. ఇంట్లో మోసం చేసి రివర్స్లో మా మీదనే ఇప్పుడు మీరే నాకు బాకీ 1,20,00,000 మీరే బాకీ, మీరే ఇవ్వాలి అని చెప్పి మోసం చేస్తాను. మీ డబ్బులు ఎక్కడే గ్రామాలు ఆడుతుంది. చేస్తాడు. వేరే వాళ్ళ దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు. ఆ 50,000 ఆ పిల్లోడు కట్టనందుకోసము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర 50,000 అప్పు చేసి వాళ్ళకి అప్పు కట్టేసినాము. 50,000 రూపాయలు బాండ్ వాళ్ళ దగ్గర మాది ఉంది. ఇంకా మేమే అప్పు అని చెప్పి మా బాండ్ మాకు ఇవ్వలేదు సార్. మా పరిస్థితి వెట్టి చాకిరీ నిర్మూలనకు స్వస్తి పలుకుదామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. సోమవారం వెట్టి చాకిరీ చట్టానికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా వెట్టి చాకిరీ విమోచన కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్స్ విడుదల చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని మేధాశక్తి ఖండాంతరాలు దాటిన సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ నేటికి వెట్టి చాకిరీ ఉండడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో వెట్టి చాకిరీ విమోచన కమిటీ డైరెక్టర్ పోటు లలితమ్మ, జిల్లా లేబర్ కమిషన్ ఆలోచన పాల్గొన్నారు. పోర్ట్ ఆధ్వర్యంలో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారం రోజుల పాటు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వెట్టి చాకిరీ జరుగుతున్న ప్రాంతాలను సందర్శించడం జరుగుతుందన్నారు.
ఈరోజు దీనికి ఏమంటే మనిషికి పని తగ్గట్టు దానికి జీతం కానీ ఆయన కష్టం తగ్గట్టు ఆయనకి డబ్బులు ఇవ్వాలి జీతం. ఊరికే వాళ్ళ దగ్గర పని చేయించుకొని ఏమి ఇవ్వకుండా అట్లా చేయడం నేరం. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళ అవసరాలు ఉంటాయి. వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి ఎంత ఇవ్వాలా దాని ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సిన పిఎఫ్లు అన్నీ ఇచ్చేటట్టుగా ప్రతి సంస్థ పనిచేయాలి. పని చేసుకొని వాళ్ళకి సకాలంలో అన్ని వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకొని వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకపోతే అది చాలా పెద్ద చట్టరీత్యా నేరం. తప్పకుండా ప్రభుత్వం వాళ్ళ వెంట ఉంది. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా అదే. తప్పకుండా ఇదే కాకుండా ఇప్పుడు ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లలకి ఉద్యోగాలు, సరైన ఉపాధి అన్ని విధాలుగా ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. తప్పకుండా అందరికీ సహకరిస్తాము, కలిసి నడుద్దాము. మంచి సమాజ నిర్మాణం కోసం మనం ఎట్లా బాగా బతుకుతామో సంతోషంగా వాళ్ళకు కూడా కష్టపడే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా మనం చూసుకునే బాధ్యత మన అందరిది. మన అందరం కలిసి అందరికి కలుపుకొని నడవాలని చెప్పి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మనకి 1976లో చట్టం వచ్చింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము గోల్డెన్ జూబ్లీ. అయితే చాలా వరకు పొలాల్లో పనిచేసే వాళ్ళు, తర్వాత ఇటుక బట్టీలో పనిచేసే వాళ్ళు, తర్వాత రాళ్ళ కొట్టేటప్పుడు, తర్వాత ఫ్యాక్టరీలో పనిచేసే చోట, అన్ని చోట్ల చాలా వరకు చాలామంది పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ రకరకాలుగా ఉన్నత భూస్వాములు వాళ్ళందరూ కూడా కొంత కాంట్రాక్టర్స్, మీడియేటర్స్ వీళ్ళందరూ కొంత డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర 24 గంటలు పని చేయించుకోవడము వెట్టి చాకరీ అవుతుంది. అయితే వాళ్ళకి తగినంత వెట్టి చాకరీ ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం వాళ్ళకు వేతనం ఇవ్వకుండా పని చేయించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ జరగడం వల్ల ఇది మనకు 1976లో చట్టం రావడం జరిగింది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి చాలా వరకు మన ప్రాంతాలలో మనకు వెట్టి చాకరీ అనేది నిర్మూలన జరిగింది. కానీ అయితే వేరే రూపంలో మళ్ళీ జరుగుతూ ఉంది. ఎక్కువ వడ్డీతో తీసుకోవడము, చట్టం రాపించుకోవడము, 10 రూపాయలు వడ్డీ అని చెప్పి 50 రూపాయల వడ్డీని రాసుకోవడము, తర్వాత చాలా పేదవాళ్ళకందరికీ కూడా ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ వెట్టి చాకరీ నిర్మూలన తర్వాత ఈ చట్టం ప్రకారము మనకు చాలా వరకు న్యాయం జరుగుతుంటే కూడా ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎక్కడైనా కానీ పట్టుబడినటువంటి వాళ్ళకి రిహాబిలిటేషన్ జరగాలి. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనకు కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ చట్టం అమలు జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. ఈ విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మనం పనిచేయడం జరుగుతుంది. మన మదనపల్లిలో వెట్టి విమోచన కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కన్వీనర్గా కూడా నేను పనిచేస్తున్నాను. మా ఎన్జిఓస్ అందరూ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఇందులో. మరి అదేవిధంగానే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వారం రోజులు ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని ఇటుక పట్టీలు పనిచేసే చోట, తర్వాత రాళ్ళు కొట్టే చోటకి, అన్ని చోట్లకు మేము వెళ్ళి అక్కడ అందరినీ అవేర్నెస్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. కమిషనర్ మేడం గారు కూడా, కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర కమిషనర్ కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు బాండెడ్ లేబర్ అనేది 50th జూబ్లీ జరగడం జరుగుతుంది. దీనివల్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఇటుక ఫ్యాక్టరీలో కానీ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో కానీ వాళ్ళు ఉంటారు. దానికోసము ఈ వీక్లో అంతా మేము ఎన్జిఓస్తో కలిపి మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. ఏదైనా ఇట్లా ఉంటే దానిపైన చట్టరీత్యా నేరంగా మేము పరిగణిస్తే దానిపైన యజమాని పైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మనము ఆంధ్రప్రదేశ్కి బాండెడ్ లేబర్ లేకుండా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మన సీఎం, మన ఎమ్మెల్యే, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఉద్దేశం కూడా అదే. దానిపైన మనకి ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి ఈరోజు చేయడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాకు చెందిన 3 మృతి చెందారు. 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబుకూరు సమీపంలోని పూలకుంట్లపల్లికి చెందిన 20 మంది కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం వద్ద చింతకాయలు కోసేందుకు బొలేరో వాహనంలో వెళ్లారు. సాయంత్రం గ్రామానికి తిరిగి అదే బొలేరో వాహనంలో వస్తుండగా శ్రీనివాసపురం దాటుకున్నాక బొలేరో వాహనం అతి వేగంగా వచ్చి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు, మున్నెప్ప, వెంకటమ్మ అనే 3 అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోలారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. చీకటి పడడంతో కర్ణాటక పోలీసులు సంఘటన స్థలం వద్ద దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎవరు పంచాయతీ అయిపోయినారా? ఎంతమంది? నీ పేరు? నీ పేరు? ఈ ఎస్ఎల్ తీసిన చెయ్యి ఫ్రాక్చర్ ఉందా? దాని మళ్ళీ ఎందుకు సర్జరీ చేయలేదు? ఫ్రాక్చర్ ఉంటే సర్జరీ ఏం చూస్తారు? ఫ్రాక్చర్ ఉంది అని చెప్తున్నారు. కనుక్కోవాలి కదా. కేర్ షీట్లో అంతమంది తరువుగా స్టడీ చేస్తే కదా డ్యూటీకి వస్తానే నర్సులు ఎవరు పేషెంట్ ఏం సూపరింటెండెంట్ గారు రాత్రి యాక్సిడెంట్లో గుడ్ ఈవినింగ్ అబ్బాయి వచ్చాము గుడ్ ఆఫ్టర్నూన్. ఈ అబ్బాయి పేరు వచ్చి అనిల్. ఈ షోల్డర్ ఏదో నొప్పి ఎక్కువ ఉంది. ఒకసారి చూడండి, ఇంకా 2-3 ఉన్నారు. నొప్పి ఉందా? తిరుగుతా ఉంది ఏమన్నా? నొప్పి ఉంది. రిపోర్ట్ కూడా పంపించాలి. రిపోర్ట్ ఆటోమేటిక్ దాంట్లో కంప్యూటర్ వచ్చేస్తుంది కదా. అడగండి ఎవరు ఆ స్కాన్ వాళ్ళు కొట్టుకోవడారా ఏమో అడగండి. ఫ్రీగా చేస్తాడా ఏమో లేవన్నా? గంజూరులో పని ఉండి బంగారు బ్యాంకులో పెట్టుంటే గంజూరులో దానికి తీసుకొని వచ్చినాడు. వచ్చే 4,000 ఇచ్చే మా ఊళ్ళో బండి వస్తా ఉంటే బాల్య పని మరి ఏ బండిలో అటు కూర్చుంటారా ఇంటికి పోతానంటే నేను ఆ బండిలో పడిపోయింది. నిన్న సాయంత్రం శ్రీనివాసపురం దగ్గర యాక్సిడెంట్లో దాదాపు 3 చనిపోవడం జరిగింది. చాలామంది గాయాలతో ఉన్నారు. ఇక్కడ 4 ఉన్నారు మదనపల్లి హాస్పిటల్లో. చాలా బాధాకరం. ఎందుకంటే రామసముద్రం మండలం చెందిన ప్రజలు వీళ్ళంతా. ఒక ఆయన వచ్చి నిమ్మనపల్లి మండలానికి సంబంధించిన మనిషి. ఈరోజు చాలా తీవ్రమైన గాయాలు. ఒక పిల్లోనికి అనిల్ అనే పిల్లోనికి ఫ్రాక్చర్ కూడా ఉంది. అన్నీ చూసి తక్షణం వాళ్ళకు పరామర్శించి వాళ్ళకు నారేగన్పల్లి పంచాయతీ వాళ్ళకి కావాల్సిన మందులు వైద్యం మొత్తం ప్రభుత్వం ఆసుపత్రిలో అందిస్తారు. సర్జరీ ఏమైనా వస్తే సర్జరీ వచ్చేస్తారు. ఒక మనిషికి తలగాయాలు ఉన్నాయి, ఆయనకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి డాక్టర్లకు సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మనం పూర్తి బాధ్యతగా ప్రభుత్వం ప్రజలకు ప్రజా సమస్యలపైన పనిచేస్తోంది. ఇంకా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇది జరిగిన కూడా యాక్సిడెంట్ కాకపోతే 3 బాడీస్ శ్రీనివాసపూర్లో పోస్ట్మార్టం తీసుకొచ్చినాయి. వాళ్ళకు కూడా మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాం చూస్తామని సమీక్ష. మదనపల్లిలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. ఆదివారం స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లిన మహమ్మద్ అనాస్ 14 ఏళ్ల బాలుడు టిడ్కో ఇళ్ల సమీపంలోని క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు బంధువులు సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం ఉదయం అగ్నిమాపక శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పాతాల భైరవి సహాయంతో బాలుడు 50 అడుగుల లోతైన గుంటలో ఉన్నట్లు గుర్తించి మృతదేహాన్ని వెలికి తీశారు. బాలుడు తండ్రి అప్సర్ అప్పారావు తోటలో నివాసం ఉంటున్నారు. Rafia, hey, sebelah, Rafi gua, hey Barawa. Hey.
కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేయడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల అండలతోనో లేదా ఉన్నతాధికారుల అండతోనో అక్కడ ఆక్రమణలు జరిగినాయి. వాటిని గుర్తించి వాటిని తొలగించాలని చెప్పి 26/12/2025లో తహసీల్దార్ గారు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. మరి నోటీస్ జారీ చేసినా కూడా అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్కడ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కట్టేయడం జరిగింది. ఆ బిల్డింగులకు కూడా విఆర్ఏ ద్వారా నుండి నోటీసులు అతికించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. మరి 12వ నెలలో మీరు షోకాస్ నోటీస్ జారీ చేశారు. మరి ఇంతవరకు అంత విలువైన భూమిలో మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మన రెవెన్యూ అధికారులు మనం గమనిస్తే ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో లోపల ఎక్కడోనా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రభుత్వ భూమిలో జరిగితేనే వాటిని తొలగించి వాటిపైన చర్యలు తీసుకున్నారు. వాటిని చాలా ఆనందకరం. మరి ఎంతో విలువైన భూమి, రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమిలో అంత పెద్ద బిల్డింగులు కడతా ఉన్నా కూడా, అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నా కూడా వాటి మీద మీరు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే అక్కడ వాళ్ళతో మీరు ఏదైనా అధికార పార్టీ ప్రలోభాలకు లోనైనారా లేదా అవినీతికి పాల్పడుతున్నారా? అంత విలువైన ప్రభుత్వ భూమిలో ఆ ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదు? మీరు ఎప్పుడైతే ఆ ఆక్రమణ పైన చర్యలు తీసుకోలేదో, ఎవరైతే ఆ ఆక్రమణకు పాల్పడినారో వాళ్ళు అదే సర్వే నెంబర్లో ఇంకా కొంత భూమిని ఆక్రమించుకొని దాని పక్కనున్న సర్వే నెంబర్లో కూడా కొంత భూమిని ఆక్రమించుకొని వాటిని అమాయక ప్రజలకు మోసం చేసి అమ్మేయడం జరుగుతుంది. అమాయక ప్రజలు మోసపోయి కొన్న భూమి ద్వారా మళ్ళీ భూ వివాదాలు వస్తూ మదనపల్లిలో ఎక్కడలేని భూ వివాదాలు ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. కావున ఇప్పటికైనా అధికారులు, ఉన్నతాధికారులు మేల్కొని ఎంతో విలువైన ప్రభుత్వ భూమిలో కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా త్వరగా నిర్మూలించాలని చెప్పి ఈ సందర్భం. నా పేరు కిరణ్ కుమార్. నేను ఇట్లా భూ సమస్య మీద కలెక్టర్ ఆఫీస్ మదనపల్లికి వచ్చాను, అన్నమయ్య జిల్లాకి. మా చోడేపల్లి మండలం కొత్తపల్లి విలేజ్. మా తాత గుర్రప్ప పేరు మీద 1.5 ఎకరా గవర్నమెంట్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఎకరాన్ని భాస్కర్ రెడ్డి అని వాళ్ళ అన్నదమ్ముళ్ళు మామాతులు కబ్జా చేసి మమ్మల్ని భూమిలోకి రానికన్నా మేము 10 సంవత్సరాల నుంచి ఈ సర్టిఫికేట్ పాస్బుక్ చేసుకోవాలని చూస్తున్నాము. కానీ ఏ పని జరగనీకన్నా చేసి మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళని ఉన్నాము. అందుకని వాళ్ళు రెడ్డిలు అయినందువలన ఏం చేసుకోలేకపోతున్నాము. అందుకని కలెక్టర్ ఆఫీస్ని సందర్శించి మా నిర్ణయాన్ని వాళ్ళు సందర్శించినాము. దీనివల్ల మా న్యాయం చేస్తారని ఆశిస్తాము. మా దగ్గర డాక్యుమెంట్ రికార్డులు అన్నీ 1B అడంగలు అన్నీ మా తాత పేరు మీదే వస్తున్నాయి. ఇప్పటికీ మా తాత పేరు మీదే ఆన్లైన్ ప్రకారంగా మా తాత పేరు మీదే ఉన్నాయి. కానీ మేమేం చేసుకోవాలా, ఆ భూమిలోకి పోదాము, ఎంటర్ అవుదామంటే వాళ్ళు మమ్మల్ని నరికేస్తాం, చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఎంఆర్ఓ మేడం కూడా ఇన్ఫార్మ్ చేసినాము. మేడం బాగా రెస్పాన్స్ అయ్యి సర్వే చేపిస్తామని చెప్పి చేపించిన వీళ్ళైతే అక్కడ మా తాతని కాలుతో చంపేస్తాను, కాలుతో తన్నేస్తాను, తంతే కాలువలో పడతావు అని చెప్పి బెదిరించి మమ్మల్ని తరిమేసినారు. అందుకని కలెక్టర్ ఆఫీస్కి చెప్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చాము. $4.20 వాళ్ళకి అమ్మినాము. అది మాది ఆక్రమించుకున్న 3 తరాలు మా నాయన వాళ్ళు అమ్మేసినారు. వాళ్ళకు తెలియదు అమ్మినారు, ఇది మాది, ఈ భూమికి సంబంధించిందని ఆక్రమించుకుంటారు. పల్లెలోకి వచ్చేసినారు కూడా, అర్ధపల్లిలోకి వచ్చేసినారు. ఇండ్ల ముందర కూడా ఇది కాంపౌండ్ కూడా టచ్ చేసేసినారు.
ఏమన్నా మాట్లాడితే ముసలోళ్ళు వేరే వాళ్ళని ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి అడ్డం పోతే మిమ్మల్ని ముసలోళ్ళు నరికేస్తాము, బయట వచ్చిన వాకింగ్ చేసుకుని మూసుకోండి నేను లంచ్ జిల్లాలని కూడా అడిగింది వాళ్ళ భార్య. అందరికీ కనీసం మమ్మల్ని రానిలేదు, ఫోన్ చేసి చెప్తాను మీరు పోవద్దండి మమ్మల్ని కొడతారు అని చెప్తాను. మేము ఇరుడ్డానికైనా వచ్చేసాం, ఏమన్నా చేయనిలే అని. మేమంతా ఆడబిడ్డలు, మా ఊరు ఆడబిడ్డలు, మా ఊరికి న్యాయం జరగాలని మా అసలు పోవడానికి రాలేదు, కొడుకులు రాలేదు, ఆడపిల్లలమంతా తెగబడి వచ్చినాం. మాది బాపనపల్లి గ్రామం, కొరబలకోట మండలం, ఎర్రబల్లి పంచాయతీ. మాకు బాపనపల్లి అండి. అక్కడ ఒక ఆయన మా ఇల్లు జాగాలు ఆయన కొన్న ప్లేస్ కాకుండా తర్వాత మా ఊరు ఉన్న గ్రామ పంచాయతీ ఆక్యుపై చేస్తున్నారు. గ్రామకంఠంలో ఉన్న భూములు ఇల్లులు అన్నీ మాది అంటూ మొత్తం గవర్నమెంట్ కుళాయిలు కూడా తీసేసి వాటర్ కూడా రానివ్వట్లేదు. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ముసలోళ్ళు, ముసలోళ్ళు అందరినీ కొట్టి బెదిరిస్తున్నారు. అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఊరు నీళ్ళు కూడా గవర్నమెంట్ వాటర్ గవర్నమెంట్ ఇళ్ళకి రానివ్వకుండా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏమంటే వాళ్ళు కొని 4 years అవుతారు. ఇన్ని రోజులు సైలెంట్ కొని ఎప్పుడు ఆక్యుపై చేస్తున్నారు. కంచె ఉన్నదే కొన్నారు, బట్ అప్పుడు చూసుకొని కొనుక్కుండా ఇప్పుడు తీసుకోండి ఏం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి గొడవ పడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి కామ్గా ఉండి ఇప్పుడు మాది అంటూ వాళ్ళు మొత్తం అందరి ఇల్లులు మొత్తం అంతా మాది, మా ప్లేస్ లో మీరు ఇల్లు కట్టినారు అంటున్నారు. రానున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చైర్పర్సన్ మనోజారెడ్డి వైఎస్ఆర్సీపీ పట్టణ పరిశీలకులు జింకా చలపతి తెలిపారు. సోమవారం పట్టణంలోని 6వ వార్డులో కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, వార్డు కమిటీ సభ్యుల నియామకం జరిగింది. తిరుగుకుంటా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా వాళ్ళకి లంచాలు ఇచ్చుకుంటా వాళ్ళ పని మన పనులు చేసుకోవచ్చు. అది కూడా ఒక్కరోజు 2 రోజులు కావచ్చు, నెలలు పడతాం. ఫింగర్ ప్రింట్ కావాలన్నా ఏమన్నా డాక్యుమెంట్ ఏమన్నా మిస్టేక్ అడిగి ఇచ్చావు సార్. మళ్ళీ ఎలక్షన్లు పెడతారా లేకుంటే ఇంట్లో కాలయాపన చేస్తాడనేది కూడా వాళ్ళకి వదిలేయాలి పరిస్థితి అలా తయారైంది. ఎందుకంటే ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, దాని మీద ఒక డైరెక్షన్ కూడా ఇవ్వలేదు. ఏం చేస్తాడో అనేది పాలన అనేది కూడా వాళ్ళకే తెలియాలి. స్థానిక ఎలక్షన్లు వచ్చేటప్పటికి కమిటీలన్నీ వేసుకొని రేపొద్దున్నే ఎలక్షన్ జరిగితే కూడా మన సత్తాన్ని చూపించుకోవాలంటే మనమందరం ఒకదాన్ని నిలబడుకొని పార్టీని బలోపేతం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఎండ ఎక్కువగా ఉంది, అందరూ అన్ని క్షుణ్ణంగా అన్న వాళ్ళంతా చెప్పేసినారు. రాబోయే కాలంలో కూడా మన ప్రసాద్ అన్న ఏదైతే ఇందాక చెప్పినట్టు కౌన్సిల్లో ఏదన్నా రండిలే, ఫస్ట్ తన వార్డే, తర్వాత ఇంకెవరి గురించి నేను మాట్లాడతా నేను అంటాడు. మా వాళ్ళకి ఇది జరగాల, మాది జరగలే. ఎప్పుడు ఎక్కడైనా ధైర్యంగా కొట్లాడి తీసుకునే వ్యక్తి మా కౌన్సిల్ అని ఎవరన్నా అంటే ప్రసాద్ అని అంత గట్టిగా ప్రయాణించాడు. అది ఆల్రెడీ పెట్టేస్తే అవును ఆ అభిమానం మీకే ఉంటుంది. ఖచ్చితంగా మరి ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది కదా, ఫాలో చేస్తాను. ఆల్మోస్ట్ 2 రోజులు ఫోన్ చేస్తాను. అది మాట్లాడి మేము ఇదే లోపు ఖచ్చితంగా మొదలు పెట్టించేస్తాం. ఎందుకంటే ఈడేం చెప్పే పట్ల మన వైఎస్ఆర్సీపీ అంటే మీరు ఈడ కరుడుగట్టిన అంటారే అట్లా మీరు కూడా కరుడుగట్టాలి కాబట్టి ఏం చెప్పే పని లేదు. ఖచ్చితంగా చేపిస్తామా. ఇంకేమైనా ఉంటే కూడా ప్రసాదన కొట్లాడి తెచ్చిచ్చేది ధైర్యమైన వ్యక్తి మా ఆయన కాబట్టి మీకు మంచి కౌన్సిలర్గా ఉండడం నిజంగానే అదృష్టం. ప్రతిరోజు మీకు అందరికీ కనిపిస్తాడు. ఏ సమస్య ఉన్నా మాట్లాడించి ఏదన్నా ఏ సచివాలయం కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఏడన్నా కానీ నేనున్నాను వస్తాను. అంత మంచి వ్యక్తి. రాబోయే కాలంలో ఇట్లానే మంచిగా తీసుకోవాలంటే అన్నని ఇది చేసుకుంటా బలోపేతం తీసుకుంటూ కోరుకుంటూ ప్రతి వీధిలోన 2, 3 వచ్చే విధంగా ఈ వార్డంతా 97 మందితో జగనన్న సైన్యం ఈ రోజు నుంచి రేపు ఎలక్షన్లకు బూతుల కాడికి మనం ప్రజలు పంపించేంత వరకు కూడా మనం అందరూ కూడా కష్టపడాలి. దీనికి ప్రతిఫలం ఏమిటంటే ఇప్పుడు మీరు ఎవరైతే 97 మంది ఉన్నారో మీ యొక్క కౌన్సిలర్ వారి ఆధార్ కార్డు, వారి యొక్క ఓటర్ లిస్టు, వారి యొక్క కలర్ ఫోటో, వారి యొక్క కులము, వారి యొక్క సెల్ నెంబరు అన్నీ కూడా మరి పార్టీ ఆఫీస్కి ఇస్తాడు. అవన్నీ కూడా ఆన్లైన్ అవుతాయి.
రాయచోటి నుంచి అది విజయవాడకి పోయినాక జగన్మోహన్ రెడ్డి మదనపల్లి మున్సిపాలిటీ 35 వార్డులలో ఈ యొక్క 6వ వార్డు అట్లా క్లిక్ చేస్తే కౌన్సిలర్ ప్రసాద్ బాబు ఆ 97 మందిలో 15 మంది ఎవరు, అదేవిధంగా ఎస్సీ వింగ్లు ఎవరు, ఎస్టీ వింగ్లు ఎవరు, విద్యార్థి వింగ్లు ఎవరు, యూత్ వింగ్లు ఎవరు, సోషల్ మీడియాలో ఎవరు, మహిళలు ఎవరు, మైనార్టీలు ఎవరు అని అందరూ కూడా ఆ జగనన్న చూసుకుంటాడు. మీ అందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు కూడా వస్తుంది. ఈ ఐడెంటిటీ కార్డులో మీ నెంబర్ కూడా ఐడి నెంబర్ కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి నిజమైన కార్యకర్త ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసేదానికి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో నాకు పదవీ కాలం వచ్చిన తర్వాత ఈ వార్డులో అంగన్వాడీ టీచర్ని చేసుకున్నాం, అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పించుకున్నాం. రేషన్ డీలర్లు ఏదైతే ఇంటింటికి సరఫరా భీమ్ బండి వస్తే అది మదనపల్లి 35 వార్డులకు 2 రిజర్వేషన్స్ వస్తే ఆ 2 కూడా నేనే గాంధీపురానికి ఒకటి, అనియేరియా ఒకటి అన్నగారి సారథ్యంలో ఆ రోజు గౌరవ ఎంపీ గారి సారథ్యంలో తీసుకొని ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు వైసీపీ ఎవరు టీడీపీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు సాక్షాత్తు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎటువంటి సహాయం జరగకూడదు అని. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, కులం చూడాల, ప్రాంతం చూడాల, పార్టీ చూడాల, పేద వర్గాలకు సంబంధించిన ఏ పథకం వచ్చినా ఇంటికే పోవాలా అని చెప్పిందని నడిపినాడు. కానీ ఈ రోజుల్లో అట్లా ఉండదు. ఈసారి 2.0లో కంపల్సరీ ఫస్ట్ కార్యకర్తలకే పెద్దపేట ఉంటుంది కాబట్టి కార్యకర్తలు అధైర్యపడద్దండి. అందరికీ నమస్కారం. ఈ ఎండలో కూడా ఎంతసేపు ఉండడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనమందరం కూడా మళ్ళీ కూర్చొని చర్చించుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మడికయ్యల శివాలయం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం. పట్టణంలోని మడికయ్యల శివాలయం శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి హాజరయ్యారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని వక్ఫ్ భూముల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం నాయకులు అన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.